ఈ వెంకటేష్ నాయుడు ఎవరు అంటే మీరు ఏం చెప్తూ ఉన్నారంటే ఈ కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీలతో దిగిన ఫోటోలు డిస్ప్లే చేస్తూ ఉన్నారు. కానీ అతను విలాసవంతమైన లగ్జరియస్ లైఫ్ లీడ్ చేశాడు. చాలా అంశాలు ఉన్నాయి. అతను ఒంగోలు ఎంపీగా నామినేషన్ వేశాడు. అప్పుడు 4.95 lakhs యాన్యువల్ ఇన్కమ్ అని చెప్పాడు. అలాంటి 4.95 lakhs ఇన్కమ్ ఉన్న పర్సన్ అంత లావిష్గా ఉండగలుగుతాడా అనేది పెద్ద చర్చ. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటోలు, చెవిరెడ్డికి ముఖ్య అనుచరుడు అంటూ అతను డబ్బులు లెక్క పెడుతున్న వీడియోలు, రకరకాల చర్చ జరుగుతోంది. జనాలు అంతా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. క్లారిటీ ఇవ్వండి సురేష్ గారు. నమస్కారం రవి గారు, మీకు మరియు సజ్జ అజయ్ గారికి, దాసరి కిరణ్ గారికి, ఇద్దరికి కూడా నా నమస్కారాలు. నమస్తే అండి. ఇంతసేపు నాకు తెలిసి మిత్రుడు అజయ్ గారు, అదేవిధంగా కిరణ్ గారు ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి వాదన వినిపించారు. కూటమి కదా, ఐక్యంగానే మాట్లాడాలి, ఒకే స్టాండ్. ఇద్దరి ఆరోపణలు కూడా ఒకే రకంగా ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఎవరైతే వెంకటేష్ నాయుడు గారు ప్రధాన అనుచరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అంటున్నారు. నాకు తెలిసి నాకు ఆల్మోస్ట్, ఎందుకంటే చంద్రగిరి మాకు పక్కన ఒక 3 కిలోమీటర్లు పక్క నియోజకవర్గము, నాకు బాగా పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరితో పాటు కూడా చెవిరెడ్డి గారికి ఎవరైతే అనుచరులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు చాలా బాగా సన్నిహితులుగా ఉన్నారు. నేను ఎప్పుడు ఈ వెంకటేష్ నాయుడిని అసలు చంద్రగిరిలో కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కానీ ఇక్కడైతే మా నియోజకవర్గంలో చూడలేదు. ఇది వాస్తవం, నా వ్యక్తిగత అభిప్రాయం. రెండోది, ఇప్పుడు 2000 రూపాయల నోట్లు రద్దయినటువంటి విషయం వాళ్ళే చెప్పారు. 2000 నోట్లు రద్దయ్యాయి, కానీ అది 2019, 20, 21, 22, 23, 24 ఎప్పుడుదో ఇది వాళ్ళే తెలుసుకోవాలి అని చెప్పి మన దాసరి కిరణ్ గారు చెప్పారు. ఇప్పుడు చాలా స్పష్టంగా దాదాపు ఒక సంవత్సరంన్నర కాలంగా ఎక్కడ కూడా ఒక నోటు కూడా 2000 రూపాయల నోటు అందుబాటులో లేదు మన ఎవరికి కూడా. కానీ స్పష్టంగా ఆ వీడియోలో 2000 రూపాయల నోట్లు కనిపిస్తున్నాయి. దానికి క్లారిటీ ఇచ్చారు కదా. ఇప్పుడు దానికి ఏదో వీళ్ళకి 2000 రూపాయల నోట్ల గురించి ఏం చెప్పాలనేది అర్థం కావట్లేదు. కిరణ్ గారు క్లారిటీ ఇచ్చారు కదా. అదే నాకు అర్థమైంది. సురేష్ గారు మీరన్నా చెప్పండి, మీకన్నా క్లారిటీ ఉందా? లాజిక్ చెప్పారు కదా, కిరణ్ గారు లాజిక్ చెప్పారు కదా. అది 2019 నుంచి 24 మధ్య కాలంలో ఎప్పుడైనా తీసిన వీడియో, అది రీసెంట్ గా తీసిన వీడియో కాకపోవచ్చు అని చెప్పి 2019 నిర్ధారించకపోయినా కానీ ఇప్పుడు మా అజయ్ గారు కానీ దాసరి కిరణ్ గారు కానీ కన్ఫర్మ్ చేసి సిట్ అధికారులు చెప్పకపోయినా వీళ్ళిద్దరు చెప్పారు కదా. ఇప్పుడు సిట్ అధికారులు విడుదల చేసిన వీడియో అని చెప్పారు. ఏ సిట్ అధికారి విడుదల చేశాడు ఆ వీడియోని? పోనీ ఇంతకుముందు వీళ్ళు సిట్ అధికారుల పేర్లతో చెప్పినటువంటి ఒక ఆరోపణ అయినా కానీ ఇప్పటి వరకు తేలిందా? కేవలం ఇది ఏంటంటే దీని మీద ప్రజల్లో ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలా, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టకుండా కేవలం ఈ రకమైనటువంటి కేసులు, లేని స్కాములను తెర మీదకు తీసుకురావడము, ఎక్కడ కూడా ఆధారాలు ఉండవు. సార్ నిన్న 11 కోట్ల రూపాయలని ఏసీబీ కోర్టు ఏం చెప్పింది, జడ్జి గారు ఏం చెప్పారు? దాన్ని అంతా కూడా ఫోటోగ్రఫీ చేయాలా, సీరియల్ నోట్లు ఏదైతే బ్యాచ్ నెంబర్స్ ఉంటాయో కరెన్సీ పైన, ఆ బ్యాచ్ నెంబర్స్ ని నోట్అవుట్ చేసుకొని ఫోటోగ్రఫీ తీసుకొని దానిని సాధారణంగా క్యాష్ తో కాకుండా కలపకుండా విడిగా పెట్టాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిట్టేందుకు పాటించలేదు. ఆ ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో ఆ న్యాయమూర్తి ఆదేశాలని పాటించకుండా హుట్టాహుట్టిన హడావిడిగా ఎవరో వీళ్ళకి ఇమ్మీడియట్లీ చెప్పినట్టు దాన్ని ఆ ఆదేశాలని బేఖాతరు చేశారు. అంత అవసరం ఏమొచ్చింది అంటే వెనకల నుంచి ఎవరో కూడా ఈ కూటమి నాయకులు ప్రోద్బలంతో ఈ వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్నాయి. సార్ ఎవరైనా కూడా సరే పబ్లిక్ ప్లాట్ఫామ్ కి స్పష్టమైనటువంటి ఆధారాలని చెప్పడానికి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టులో తేలడానికి చాలా ఏళ్ళు సమయం పట్టొచ్చు. కానీ ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో దాన్ని వివరించడానికి పెద్ద సమస్య కాదు. ఈ పలానా ఆధారాలతో, స్పష్టమైనటువంటి ఆధారాలతో ప్రస్తుతం అరెస్టులు చేస్తున్నామనో, లేదంటే మేము ధర్మాసనంలో వీళ్ళందరినీ కూడా హాజరుపరుస్తున్నామనో, లేదంటే వీళ్ళు తీసుకునేటువంటి చర్యలు ఈ రకంగా ఉన్నాయనో చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు చూస్తే అరెస్టు చేసిన ఒక వ్యక్తి తాలూకా అన్న వీళ్ళు చేసిన ఆరోపణలకి ఏ ఒక్క సాక్ష్యం ఇంతవరకు లేదు. ఒక చిన్న సాక్ష్యం చూపిలేదు, ఆరోపణలు మాత్రం చేస్తూ పోతున్నారు. ఇప్పుడు అతను
అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ రైట్ చేస్తారని వైసీపీ అధికారులు వైసీపీ చెప్పారనేసి అన్నారు. వైసీపీ వాళ్ళతో అతనికి సంబంధాలు ఉన్నాయా లేవా? ఎవరు సార్ అసలు అతను? నేనే చెప్తున్నా కదా, మా పక్కనే చెవిరెడ్డి గారి అనుచరుల పేర్లు మొత్తం చెప్పమన్నా నేను చెప్తా ఇప్పుడు. రైట్, చెవిరెడ్డి గారితో ఎప్పుడు స్పష్టంగా. చూడలేదా మీరు వెంకటేష్ నాయుడిని? అవును సార్, ఫోటోలు ఇప్పుడు చెప్పాం కదా ఇంత, ఆయన మన మాజీ ఉపరాష్ట్రపతి తో పాటు దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి వెంకయ్య నాయుడు గారితో. అవును. ఆయన అనుచరుడు అని చెప్పేదా నేను? పవన్ కళ్యాణ్ గారితో నేను ఒక 100 ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాను నేను ఇప్పుడు. ఇంకా నేను ఏమన్నా చేస్తే అది పవన్ కళ్యాణ్ గారికే. ఏంటి పవన్ కళ్యాణ్ గారితో వెంకటేష్ నాయుడికి ఫోటో ఉందా? వెంకటేష్ నాయుడు గారు కాదు సార్, ఏదన్నా ఫోటో ఉంటే అలాగా, ఇప్పుడు ఓకే, చూడండి, ఓకే. రామ్మోహన్ నాయుడు గారితో ఉన్నారు, ఆ పక్కన బీజేపీ నాయకుడితో పాటు ఉన్నారు. వీళ్ళందరూ ఆయన ఇప్పుడు వాళ్ళ అనుచరుడు అనాలా? అదే ఎలాగా? సమస్య. ఒక ఎవరైనా ఫోటో ఫోటోని అడిగితే ఆధారంగా- ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇందాక మా ఎవరైనా ఫ్రెండ్ గారు చెప్పారు ఏమని, ఇప్పుడు కోనసీమ అల్లర్ల విషయంలో రైట్, ఎవరో అతన్ని ఇప్పుడు తీసుకొని వచ్చి- ఎవరి మీదైనా ఏదైనా ఆరోపణ వస్తే వెంటనే వైసీపీ వాళ్ళేమో టీడీపీ ఆర్ జనసేన వాళ్ళతో ఉన్న ఫోటో రిలీజ్ చేస్తారు, వీళ్ళేమో వైసీపీ వాళ్ళతో ఉన్న ఫోటో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారితో ఎవరైనా ఫోటో దిగడానికి వచ్చారనుకోండి, చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ గారితో కానీ జగన్తో కానీ, వాళ్ళు ఏంటి, వాళ్ళ నేర చరిత్ర ఏంటి, వాళ్ళు మంచోళ్ళ కాదా, వాళ్ళు ఏ కేసుల్లో ఉన్నారు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి అప్పుడు సెల్ఫీయో ఫోటో యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు బాగుంటుంది.